దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగును గాక. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకు అందరికీ బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఈ ఉదయకాల సమయంలో ఎవరు మీ వైపు తిరిగి చూడలేదని బాధపడుతూ కూర్చుని ఉన్నారు. ఎవరు నిన్ను పట్టించుకోలేదని దిగులు పడి కూర్చొని ఉన్నావు. నాకైతే తెలియదు, కానీ ఆత్మదేవుడి ఉదయకాల సమయంలో నీదేం చెప్తున్నాడో తెలుసా? కుమారి ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. కుమారి ధైర్యం తెచ్చుకొని ఆ 12 సంవత్సరాల రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీతో యేసు ప్రభువారు మాట్లాడినట్టు ఈ ఉదయకాల సమయంలో నీతో చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకో. ఎవరు నిన్ను చూచినా చూడకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, ఎవరు నీతో మాట్లాడకపోయినా ధైర్యం తెచ్చుకో. నీ వ్యాధి ఎంత పెద్దదైనా ధైర్యం తెచ్చుకో. నీ నింద ఎంత పెద్దదైనా ధైర్యం తెచ్చుకో. నీ కష్టము ఎంత పెద్దదైనా ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే సర్వలోకమును జయించిన దేవుడు, సర్వ సృష్టికి కర్త అయినటువంటి దేవుడు, ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు నీ వైపు తిరుగుతున్నాడంట. హల్లెలూయా. ఆయన నీ వైపు తిరిగి నీలో ఉన్న ప్రతి బాధను, ప్రతి కష్టాన్ని, నష్టాన్ని, వ్యాధిని, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు కష్టపడుతున్నావో, నీ కష్టానికి 12 సంవత్సరాల వయసు ఉండొచ్చు, నీ బాధకి 20 సంవత్సరాల వయసు ఉండొచ్చు, నీ నిందలకి 15 సంవత్సరాలు వయసు ఉండొచ్చు, నీ యొక్క వ్యాధికి 20 సంవత్సరాలు వయసు ఉండొచ్చు. భయపడవద్దు. నీ యొక్క శ్రమలకి ఎన్ని సంవత్సరాలు వయసున్నా ఆత్మదేవుడు ఈ క్షణమే నీ యొక్క బాధలన్నిటిలో నుంచి, సంవత్సరాలు ప్రకారంగా వస్తున్నటువంటి శ్రమ అనుభవంలో నుంచి నీకు విడుదల కలిగి చేయనుగాక. దానికి ఏం చేయాలో తెలుసా? నీవు ఆయన పాదములను పట్టుకొని, ప్రభువా నా వైపు తిరిగి చూడయా, నన్ను ధైర్యపరచువాడా, నన్ను ధైర్యపరచు తండ్రి అని ఆయన పాదములను పట్టుకున్నట్లయితే 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్న స్త్రీని స్వస్థపరిచినట్టు, బాగుపరిచినట్టు, 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుగా ఉన్నవాడిని స్వస్థపరిచినట్టు, బాగుపడినట్టు, నిందలతో ఉన్నటువంటి ఆ స్త్రీ, పాపముతో పట్టబడిన స్త్రీని విడిపించినట్లు, తప్పించినట్లు ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా నీ శ్రమ నుండి తప్పించుటకు ఆయనకి అసాధ్యమైన కార్యములు ఏమి లేవు. కాబట్టి ఆయన పాదములను పట్టుకో. ఆయనే నీకు, నీ హృదయమునకు, నీ కుటుంబమునకు సమాధానమును కలిగి చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.